ఒక పాట నేచర్ మీద ఒక పాట పాడండి. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. ఈ తల్లికి ఒక ప్రేమ, ఒక అటాచ్మెంట్, ఒక గర్భం ఎలా దాలుస్తుందో చూడండి. కొండ కోనలనేమో కొప్పున ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది. ఇంత డెప్త్ పరిశీలన, ఇంత లోతైన ఎట్లా వచ్చింది మీకు? ఎందుకు ఈ పరిశీలన ఎట్లా వచ్చింది అంటే దీనికి ప్రధాన కారణం బుచ్చన్న, నాకు ప్యాంక్రియాస్లో క్యాన్సర్ వచ్చింది. ఈ పేషెంట్ ఒక 2 నెలల కంటే ఎక్కువ బతకటం కష్టం. అలాంటి టైంలో నేను ఈ నేచర్ని పరిశీలించడం మొదలుపెట్టాను. పర్యావరణం మీద రాసిన పాట ఉన్నదా మీది? ఆరోగ్యమే మహాభాగ్యమై సాగరా. ఇవాళ మనిషి దేనికోసమని ఈ పర్యావరణం, మీరు అన్నారు కదా భూమి చచ్చిపో దశకు వచ్చింది, అంటే దేనికోసం మనిషి ఇట్లా చేస్తున్నారు? మనిషి బాగా స్వార్థపరుడు అయిపోయాడు. ఇలా వాళ్ళ పెట్టుబడిదారుల స్వార్థం వల్ల ఇవాళ భూమి ఇంత విధ్వంసం జరుగుతుంది. జీవితం ఒక ఆటరా. 2000 సంవత్సరానికి అవతల రాసిన పాటలు ఇప్పుడు రాస్తున్న ఈ పాటలకు చాలా చాలా వ్యత్యాసం ఉన్నది. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. విప్లవం వస్తే ఈ దేశం ఒక అద్భుతమైన, ఒక మనిషి దోపిడీ చేయని ఒక మార్క్సిస్ట్ సిద్ధాంతం ఉందే, అది వస్తుంది అని నేను భావించాను. భూమి పట్ల ఇంత మమకారం ఎందుకు? మానవత్వం మరిసి మంట గలిసినాడురా. అరే నువ్వు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు తినటానికి కూడా నోచుకోలేవు, దాన్ని తాగటానికి కూడా నోచుకోలేవు కదా, నీ చెయ్యి కాళ్ళు కూడా సరిగా కదలవు. ఎవడి కోసం ఇది సంపాదన అంతా? తరోనని ఎదురు చూసే కాలము, మానవత్వం మరిసి మంట గలిసినాడురా. నమస్తే. వసంత ఋతువు వచ్చింది. ఈ వసంత గీతం పుస్తకాన్ని చూసినప్పుడు నాకు జయరాజ్ అన్న గుర్తొచ్చిండు. వసంత ఋతువు, వసంత గీతం మాట్లాడక చాలా రోజులైంది, ఒకసారి పలకరిద్దాం, కొత్త పాటలు ఏమైనా రాసినవి ఏమైనా ఉన్నాయా, రికార్డ్ ఏమైనా చేసిండ్రా, ఇత్యాది విషయాలు మాట్లాడదామని అనిపించింది నాకు. తెలంగాణలో తెలుగులో చాలామంది కవులు ఆగిపోయిన వారు, అక్కడితో సాహిత్య ప్రక్రియను కొత్త ప్రయోగాలు చేయకుండా మిన్నకుండిపోయిన వారు కొందరు, మార్గాన్ని మార్చుకుని ఇంకో మార్గంలో వెళుతున్నవారు మరికొందరు. అయితే విప్లవం నుంచి ప్రకృతి వైపు వచ్చిన కవి జయరాజ్ గారు, వారు నా దగ్గర ఉన్నారు. కొన్ని విషయాలు మాట్లాడదాం. ఈ ప్రకృతి, జీవితము, జీవావరణము, పర్యావరణము, పాటలు, ఈ విషయాల గురించి మనం మాట్లాడదాం. అన్నగారు నమస్కారం. అన్న, వసంత ఋతువు నాకు రోజు మా ఆఫీస్ దగ్గర మామిడి చెట్టు, పూల చెట్టు చూసినప్పుడల్లా నాకు మీ గుర్తొచ్చింది. ఎందుకో పుస్తకం చూసి వసంత గీతం నేను చూసాను, నాకు గుర్తొచ్చింది. ఒక పాట నేచర్ మీద ఒక పాట పాడండి, నేను క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అంటే నేను 20 ఏళ్ళ కిందనే వసంతంలోకి వచ్చాను. 20 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద అద్భుతమైన పాటలు రాశాను. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది, పండు టాకుల వంటి రవికల్ని తొడిగింది, కొండ కోనలనేమో కొప్పున ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. ఈ తల్లికి ఒక ప్రేమ, ఒక అటాచ్మెంటు, ఒక గర్భం ఎలా దాలుస్తుందో చూడండి. వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మ, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మ, ఋతువుకు నువ్వు బాలెంత ఓయమ్మ, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. చూడండి, ఒక పునరుత్పత్తి, మదర్ అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణలు ఏం కావాలి? ఇంకా మీకు చెప్పాలంటే ఈ తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో నేను వివరంగా చెప్పినో చెప్పలేదో. ఒక గుండ మామిడి చెట్టు ఇంత హైట్లో ఉంటుంది. ఆ బిడ్డ పుట్టిన తర్వాత నేచర్ ఎమ్మటే కింద పడేస్తే చచ్చిపోద్ది బిడ్డ. కాబట్టి ఏ టాటా బిర్లా కంపెనీ తయారు చేయని ఒక పిక్క తయారు చేసి ఆ పిక్కలో బిడ్డ నుంచి ఆ పిక్క చుట్టూ తల్లి పొత్తిళ్ళ లాంటి కండరం ఇచ్చి అప్పుడు ఆ బిడ్డని కింద పడేస్తుంది. అది విస్తరించాలంటే తీపి ఉండాలి, జంతువులు తినాలి, ఇంకో కాడికి తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ గుండమామిడి చెట్టు ఆ బిడ్డకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అంతకంటే పెద్ద చెట్టు ఉంటుంది కొబ్బరి చెట్టు, ఇంకా పీచు ఎక్కువ ఇస్తుంది,
ఇంకా పిక్క గట్టిగిస్తుంది. ఆ బిడ్డ కింద పడటానికి పడ్డ తర్వాత సురక్షితంగా ఉండటానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుంది. అంతకంటే పెద్ద చెట్టు ఉంటుంది, తాడి చెట్టు. అది పిక్క ఇంకా గట్టిగిస్తుంది, ఇంకా పీచు ఎక్కువ ఇస్తుంది. ఆ హైట్ నుంచి పడ్డ బిడ్డ సురక్షితంగా ఉండటానికి అన్ని చర్యలు తీసుకుంటుంది. పనసకాయ ఇంతలా ఉంటుంది. ఇంతకాయ చిగుర్లలో కాస్తే కొమ్మలెరిగి బిడ్డ చచ్చిపోద్ది కింద పడి. మొదట్లో కాస్తుంది. అరే ఇంత నేచర్లో ఎక్కడ చూసినా మదరకు పడుతుంది. నేలకు మట్టి తత్వానికి పునరుత్పత్తి ఉంది. ప్రతి జీవజాతులలో కూడా మదర్ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇవాళ ఈ మదర్ చచ్చిపోవటానికి సిద్ధమైంది. అందుకోసం నేను బాధపడుతున్నాను. అంటే ఎట్లంటే ఈ ఈ ఈ ఈ భూమి మీద రకరకాల హరిత విప్లవం పేరుతో ఒకటి మొదలుపెట్టాం. ఒకనాడంటే పంట తక్కువ వచ్చేది, జనాభా పెరిగింది. కాబట్టి అందరికీ ఆహారం రావాలంటే మనం అదనంగా ఎరువులు వేసి పంట తీయాల్సిన అవసరం ఏర్పడింది. దాన్ని హరిత విప్లవం పేరుతోటి మొత్తం రసాయనిక ఎరువులు వాడటం మొదలుపెట్టాం. క్రమంగా ఏమైంది, నత్తలు, వానపాములు ఇట్లాంటివన్నీ కూడా లేకుండా కనుమరుగైపోయినాయి. జీవజాతి ఒకనాడు మేము పంట పొలానికి పోతే ఒక సుగంధ వాసనాలు వచ్చేది మట్టి పొరల నుండి. కానీ ఇవాళ ఏంది, విషపు గాలుల వాసన వస్తుంది. పొలం కాడి పోవాలంటే మళ్ళీ వచ్చి వాడు సిక్ అయిపోతున్నాడు. రైతు మందు కొట్టిన తర్వాత ఇంటికి వచ్చి సిక్ అయిపోతున్నాడు మనిషి. కొంతమంది రైతులు మందు కొట్టిన తర్వాత కూడా చచ్చిపోయారు ఆ విషపు వాయువు వల్ల. కాబట్టి ఏమవుతుంది, ఈ విషపు ఎరువులు వేయటం వల్ల భూమి చచ్చిపోతుంది. భూమి కూడా ఇంత మందం ఉంటుంది బుచ్చవన్న. భూమి అంత మొత్తం కూడా భూమి కాదు. ఈ మందం కూడా ఎలా వచ్చింది, అనేక సంవత్సరాల మానవ జాతి పరిణామం క్రమంలో మనుషులు చచ్చిపోయారు, జంతువులు చచ్చిపోయారు, చెట్టు చేమలు చచ్చిపోయాయి. చావటం వల్ల ఈ జీవకణాలు దీంట్లో ఏర్పడ్డాయి. కాబట్టి ఈ జీవకణాలున్న ఈ భూమి ఏదైతుందో, ఈ మందపు పొర ఏదైతుందో అది ఎరువులు వేయటం వల్ల చచ్చిపోవటం వల్ల ఇప్పుడు ఉత్పత్తి రావట్లేదు. ఉత్పత్తి రాకపోతే ఇంకా ఎరువులు వేస్తున్నాడు. తద్వారా పెట్టుబడి పెరిగింది, ఉత్పత్తి రావట్లేదు. మొదట భూమి చచ్చిపోయింది, తర్వాత రైతు చచ్చిపోయాడు. ఇప్పటి అలాంటి విషతుల్యమైన ఆహారం తినటం వల్ల ఇలా చిన్న వైరస్ వచ్చినా మనం చచ్చిపోతున్నాం. మరి ఇంత డెప్త్ పరిశీలన, ఇంత లోతైన ఎట్లా వచ్చింది మీకు? ఎందుకు ఈ పరిశీలన ఎట్లా వచ్చింది అంటే దీనికి ప్రధాన కారణం బుచ్చన్న నాకు కూడా తెలియదు. 20 సంవత్సరాల క్రితం నాకు ప్యాంక్రియాస్లో క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చిన తర్వాత నేను ఒక పెద్ద ఉద్యమాలలో ఉండేవాడిని, ఓ రెవల్యూషనరీ మూమెంట్లో నేను ఉండేవాడిని. అలాంటి నేను క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. 100 కేజీలు ఉన్న నేను 50 కేజీలకు పడిపోయాను. అప్పుడు డాక్టర్లు నాకు ఇక్కడ నుంచి ఇక్కడ ఆపరేషన్ చేసి, ఈ పేషెంట్ చాలా సీరియస్ పొజిషన్లో ఉన్నాడు అని చాలా పార్ట్స్ తీసేశారు. క్యాన్సర్ అటాక్ అయ్యి ఎంత దూరం అయితే అటాక్ అయిందో అంత దూరం వరకు మొత్తం కూడా క్యాన్సర్ అటాక్ అయిన పార్ట్స్ మొత్తం కూడా కట్ చేశారు. కట్ చేసి మళ్ళీ కుట్లేసి ఈ పేషెంట్ ఒక 2 నెలల కంటే ఎక్కువ బతకటం కష్టమే అనే నిర్ధారణకు వచ్చి నా భార్యకు చెప్పారు. అలాంటి టైంలో నేను ఈ నేచర్ని పరిశీలించడం మొదలుపెట్టాను. నేచర్ తాత్వికత ఏంటి, నేచర్ ఏమేం చేస్తుంది అనేది మొత్తం నేను పరిశీలిస్తూ వచ్చాను. ఏకాంతంలో ఉన్నప్పుడు అంటే నేను మరి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు బయటికి రావటమే మళ్ళా పసిపిల్లగాల్లాగా నేను నేచర్లోకి నాకు తెలియకుండానే ఉరకటం మొదలుపెట్టాను. అప్పుడు నాకు అనిపించింది, మహాత్మా గాంధీ నీ పూర్వీకులు ఎలాంటి నేచర్ను అనుభవించారో నీ పిల్లలకు కూడా అలాంటిది ఇవ్వండి అని చెప్తారు. ఎంగెల్స్ నువ్వు ప్రకృతిని ఎంత విధ్వంసం చేస్తావో అంతకు 10 రెట్లు నిన్ను విధ్వంసం చేస్తుంది అని చెప్తాడు. అరే ప్రపంచంలో ఉన్న తత్వవేత్తలందరూ కూడా మీరు గమనిస్తే బుద్ధుడు జీవరాశి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి, సుభిక్షంగా సులక్షణాలతో ఉండాలని చెప్తూ ఉంటాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఇంటి ముందు హాయిగా గోర్లు తీస్తూ ఉంటాడు. గోర్లు తీసి తెల్ల కాగితంలో పొట్లం కడతాడు. కడితే ఆయన భార్య వచ్చి అడుగుతుంది, ఏమండి ఇంత జాగ్రత్తగా పొట్లం కడుతున్నావు, ఎందుకంటే ఈ గోర్లు విత్తనాలు అనుకుని పావురాలు దీని గొంతులో పడి చచ్చిపోతాయేమో అని అంటాడు. అరే అంత సెన్సిటివ్ దేశం, ప్రపంచానికి పర్యావరణాన్ని అందించిన బౌద్ధం ఉంది ఇక్కడ, ప్రపంచానికి పర్యావరణం అందించిన భారత రాజ్యాంగంలో కూడా
సమస్త జీవజాతికి జీవించే హక్కు ఉందని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన ఈ దేశంలో ఇంత పర్యావరణ విధ్వంసం జరుగుతుంది, ఇంతమంది క్యాన్సర్ పేషెంట్లు అవుతున్నారు. కాబట్టి నేను ఈ ఆరోగ్యం గురించి మాట్లాడవలసిన అవసరం వచ్చింది. ఇక్కడ ఒక మాట ఆగుదాం. పర్యావరణము క్యాన్సర్ రెండారు కదా, ఈ పర్యావరణం మీద రాసిన పాట ఉన్నదా మీది? పర్యావరణం ఎంతో పర్యావరణానికి సంబంధించిన అనేక పాటలు నేను ఆరోగ్యం మీద. ఒక చరణం. ఆరోగ్యమే మహాభాగ్యమై సాగరా, అనంత విశ్వమే నీదిరా, పుడమి పైన పుట్టడమే జన్మతః భాగ్యం. అంటే ఏ గ్రహం మీద మనుషులు లేరు, జీవరాశి లేదు. పొడమి పైన పుట్టడమే జన్మతః భాగ్యం, పూసిన ప్రతి పుష్పం ఫలించుట సౌభాగ్యం. జీవితం ఒక ఆటరా ఆడుకో, జీవితం ఒక పాటరా పాడుకో. అమ్మ నాన్న బామ్మగాళ్ళు బతికిరి 100 ఏళ్ళు, అమ్మ నాన్న బామ్మగారు బతికిరి 100 ఏళ్ళు, బతుకు విలువక తెలియక చాలించకు 3 నాళ్ళు. జీవితం ఒక వెలుగురా వెలిగిపో, జీవితం ఒక ప్రేమరా పంచిపో. ఆరోగ్యమే మహాభాగ్యమై సాగరా, అనంత విశ్వమే నీదిరా. ఇది ప్రతి మనిషికి ఆరోగ్యంగా ఉండాలి, ఎలా జాగ్రత్త ఉండాలని చెప్పేది ఇది. కానీ దీంట్లో చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి ఆరోగ్యం, మనిషి ఆరోగ్యం మీద. ఇవాళ మనిషి దేనికోసమని ఈ పర్యావరణం, మీరు అన్నారు కదా భూమి చచ్చిపో దశకు వచ్చినది, ఇది దేనికోసం మనిషి ఇట్లా చేస్తున్నాడు? ఏం తెలియనా? మనకు తెలియకనా? ఎందుకు? ఎవరి ప్రయోజనం దీంట్లో ఉంది? అంటే దీంట్లో ప్రధానమైన జనాన్ని, అందరినీ, ప్రజల్ని మొత్తం కూడా నిందించడానికి వీల్లేదు. బతకటానికి ఎంతో కొంత అడవి మొక్కలు పెడతారు, అడవిలో నుంచి పంట తీసుకొచ్చుకుంటారు, వాళ్ళు బతుకుతారు, జీవనోపాధి చేసుకుంటారు. నదులు సురక్షితంగా ఉంటే నదుల వెంటనే పట్టణాలు ఇవన్నీ కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఏంటంటే మనిషి బాగా స్వార్థపరుడైపోయాడు. కొన్ని వేల కోట్లకు అధిపతులు అవుతున్నారు. ఈ పెట్టుబడిదారులు మొత్తం కూడా వాళ్ళ ఉత్పత్తిని పెంచుకోవటానికి, రసాయనిక ఎరువులు ఉత్పత్తిని పెంచుకోవటానికి, ప్లాస్టిక్ వినియోగ వస్తువులు పెంచుకోవటానికి, ఇవన్నీ కూడా మార్కెట్లోకి తీసుకురావటం వల్ల ఇలా వాళ్ళ పెట్టుబడిదారుల స్వార్థం వల్ల ఇలా భూమి ఇంత విధ్వంసం జరుగుతుంది. ప్రజల్ని అవేర్నెస్ చేయాల్సిన ప్రభుత్వాలు కూడా చేయట్లేదు. ప్రభుత్వం ఎంత అవేర్నెస్, మనుషుల సంక్షేమం చూడాలి కదా, చూడకుండా పెట్టుబడిదారుల ఇలా మొదట పెట్టుబడిదారులు రాజకీయ నాయకులకు ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళు. ఏ రోజో ఒకరోజు ఎన్నికల నాడు పెట్టుబడిదారుల కాడికి పోయి ఏమండి ఎలక్షన్స్ కొంచెం ఫండ్ ఇవ్వండి అని అడిగేవారు. కానీ ఈరోజు ఏమైంది? ఇలా పార్లమెంట్ అసెంబ్లీలో కూడా పెట్టుబడిదారులే వచ్చేశారు. వాళ్ళ వేలాది ఎకరాలు ఉన్న వాళ్ళు, కోట్ల డబ్బులు ఉన్న వాళ్ళు ఇలా పెట్టుబడిదారులు అవుతున్నారు. ఇవాళ ఇంకా దారుణం ఏంటంటే పెట్టుబడిదారులే రాజకీయ నాయకులకు పెట్టుబడి పెట్టి వాళ్ళ మనుషుల్ని మొత్తం కూడా పార్లమెంట్ అసెంబ్లీలకు తీసుకొచ్చుకుంటున్నారు. కాబట్టి పెట్టుబడిదారులకు వ్యతిరేకమైన నిర్ణయాలు పార్లమెంటు చేయగలుగుతుందా? చేయదు. పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా నిర్ణయాలు అసెంబ్లీలో చేయగలుగుతారా? చేయట్లేదు. తద్వారానే ఇవాళ పర్యావరణం ఇంత విధ్వంసం అవుతుంది. మానవ జీవితాలు మొత్తం కూడా అతలాకుతలమైపోతున్నాయి. ఈ మధ్య ఐక్యరాజ్య సమితి పదే చెప్తున్న మాట పర్యావరణానికి సంబంధించింది. రాజకీయాలు, పర్యావరణం ఈ 2 అంశాలు అత్యంత కీలకమని. రెండోది వార్తలు కూడా తప్పుడు వార్తలు, ఇదో రకమైన పొల్యూషన్. ఈ రాజకీయాలు, ఈ నేచర్, ప్రకృతి మీద మీరు రాసిన పాటలు ఎక్కడ తగిలిన కొన్ని అంటే మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఒకటి, స్వీడన్కు చెందిన ఒక అమ్మాయి, 9వ తరగతి అమ్మాయి, గ్రేటా థెన్బర్గ్ అనే అమ్మాయి. కరెక్ట్. ఆ అమ్మాయి ఏం చేసిందంటే స్కూళ్ళకు పిల్లల్ని పోకుండా ఆఫ్ చేసింది, కాలేజీలకు పిల్లల్ని పోకుండా ఆఫ్ చేసింది. ఆఫ్ చేసి ఏంటి మీరు కాలేజీకి ఎందుకు రావట్లేదు అని అంటే, మాకు కావలసిన ఆక్సిజన్ మీరు ఇవ్వట్లేదు, మాకు కావలసిన ఆరోగ్యం ఇవ్వట్లేదు, మాకు కావలసిన నేచర్ బ్యాలెన్సింగ్ ఏదైతుందో అది మీరు పాటించట్లేదు, ఇది మేము సాధించాలంటే మేము స్కూల్ మానేయాల్సిందే తప్పదు అని అన్నారు.
ఆ అమ్మాయికి వాళ్ళందరికీ కూడా స్కూల్కి వెళ్ళే వాళ్ళకు మీరు పరీక్షల్లో ఫెయిల్ అయితే మీ జీవితం నాశనం అయిపోద్దని చెప్పారు. మా జీవితం నాశనమైన బాధలేదు, కానీ రేపటి మా పిల్లలైనా మంచిగా ఉండాలి అని పిల్లలు కాలేజీకి పోకుండా స్కూల్కి పోకుండా ఆఫ్ చేశారు. తద్వారా ఏమైంది, ఐక్యరాజ్య సమితి లాంటి సమితి ఆ అమ్మాయిని పిలిపించుకొని మాట్లాడించుకొని మీకు ఆమె ఓపెన్గా చెప్పింది, మీ రాజకీయాలకు మీ పెట్టుబడిదారులకు మీలాంటి పాలకులకు అసలు బుద్ధి ఉందా, మేము ఎలా బతకాలనుకుంటున్నావు, అందమైన రోడ్లు అద్భుతమైన కార్లు కాదు కావాల్సింది మాకు, కనీసం ఆరోగ్యం మంచినీళ్ళు ఇవ్వాలి కదా, స్వచ్ఛమైన గాలి ఇవ్వాలి, స్వచ్ఛమైన నీరు ఇవ్వాలి, స్వచ్ఛమైన ఆరోగ్యం ఇవ్వాలి కదా, మీరు ఎందుకు ఇవ్వట్లేదు, మీకు ఎలా బుద్ధి చెప్పాలి అని ఆ అమ్మాయి అడిగిన తర్వాత ఐక్యరాజ్య సమితి కూడా ఇలా ఆలోచనలో పడ్డాయి. ఓ పసిపిల్ల స్కూల్ మానేసి తిరగబట్టడం వల్ల ఇలా ఐక్యరాజ్య సమితి కూడా ఆలోచించింది. ఇలాంటి పరిస్థితి రావాలనే నేను స్కూళ్ళు, విద్యార్థులు, యూనివర్సిటీలంతా తిరిగి రేపటి తరాన్ని అవేర్నెస్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. చాలా సీరియస్ కదా, మామూలు చాలా పెద్ద విషయం. ఈ దేశంలో విప్లవం రావడం అంటే ఇది దాని మించిన ఇది గ్రీన్ రివల్యూషన్, మామూలు విప్లవం. ఇది మనుషులే మొత్తం ఆలోచన మార్చడం, ఇది మామూలు విషయం కాదు. ఈ రాజకీయాలు ప్రతిదాన్ని ప్రభావితం చేస్తాయి కదా, వీటి మీద ఏమైనా పాఠం ఉందా మీరు రాసి? ఎన్ని మనసా నేను నిప్పుతోటి కడుగనా మనసా మనసా కన్నీళ్లతో నేను మార్చనా మనసా సందమామనందుకునే శక్తి నీకున్నా సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో వెనుక నుండి పొడిసే పాడు గుణము ఎందుకో మనసా నేను నిప్పుతోటి కడుగనా మనసా గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా నేను నాదనే మాట మరువవెందుకో స్వార్థమనే బందికాన విడువవెందుకో మనసా నేను నిప్పుతోటి కడుగనా మనసా నింగిలోన చినుకుకింత స్వార్థమున్నదా నీడనిచ్చే చెట్టుకింత ఈర్ష్య ఉన్నదా మనిషిలోన మలినమంత తొలగుడెన్నడో మమతల పూదోటలు నాటుడెన్నడో మనసా నేను నిప్పుతోటి కడుగనా మనసా. ఇలాంటి పాటలు నేను ఎందుకు మనిషిని మార్చడం కోసం, మెదన్ని కల్టివేట్ చేయటం కోసం. బాగుంది పదం. అంటే మనిషిని సైకలాజికల్గా ఒక వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకెళ్ళటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. ఈ బ్యాగ్ ఏందన్నా కొత్తగా బ్యాగ్ తీసుకొని ప్లేట్ ఉంది ఏంది? ఈ బ్యాగు నేను క్యాన్సర్కు గురైన తర్వాత ఈ బ్యాగుని నేను ఇలా మీరు బాగా గమనించినట్టయితే ఈ బాటిల్, ఈ ప్లేటు, ఈ బ్యాగు, ఈ మూడు వేసుకొని తిరుగుతున్నాను. ఎందుకు తిరగాల్సి వచ్చింది అని అంటే, ప్రధానంగా ఈరోజు దేశంలో అనేక రోగాలకు కారణం, క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలకు కారణం ఈ ప్లాస్టిక్ వాడటం. మనం పొద్దున్నే వెళ్తాం, బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ దాహం వేస్తే అక్కడ ఒక ప్లాస్టిక్ బాటిల్ కొనుక్కొని తాగుతాం. ఆ ప్లాస్టిక్ బాటిల్లో ఒక నానో టెక్నాలజీ కూడా అందని ప్లాస్టిక్ అణువులు ఉండటం వల్ల దాన్ని తాగటం వల్ల మనం బ్లడ్లో ఆ ప్లాస్టిక్ అణువులు రావటం వల్ల మనం అనివార్యంగా క్యాన్సర్కు గురి అవుతున్నాం కదా. కాబట్టి ఆ ప్లాస్టిక్ బాటిల్ తాగకుండా నువ్వు ఎన్ని బాటిళ్ళు తాగుతావు? రోజుకు 4 బాటిల్ తాగుతావు. 4 బాటిల్ తాగి ఏం చేస్తావు? ఆ 4 బాటిళ్ళు పడేస్తావు. నీకు క్రమశిక్షణ లేదు, తీసాడు పడేస్తావు. పడేసిన బాటిల్ ఎటు పోవాలి? భూమిలో అంతరించిపోద్దా? పోదు. నదులలో వేస్తే పోద్దా? పోదు. అవన్నీ మొత్తం సముద్రంలో చేరి సముద్రంలో ఉన్న జీవచరాలు మొత్తం కూడా నాశనం అయిపోతున్నాయి. ఒక ప్రభావం. నువ్వు తాగేటప్పుడు కనీసం ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకొని ఇంటికా నుంచే, నిజంగా నువ్వు మినరల్ వాటర్ తాగుతున్నావా? తాగట్లేదు, డీమినరల్ వాటర్ తాగుతున్నావు. తద్వారా నీకు మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, అనేక రోగాలు వస్తున్నాయి. ఇందులో కనుక నువ్వు పంపు నీళ్ళు ఇంటికాడ నుంచి తీసుకొని వెళ్ళావనుకోండి, ఈ బాటిల్ సురక్షితంగా ఉంటుంది. ఇది ఎన్ని సంవత్సరాలైనా నీ ఎమ్మటి ఉంటుంది. పైగా నువ్వు రోజు 4 బాటిళ్ళు తాగి పడేసి పర్యావరణ విధ్వంసం చేసి భూమి నాశనం చేసి జంతువుల్ని చంపాల్సిన అవసరం నీకు ఉండదు. ఈ బాటిల్ కనుక నీ దగ్గర ఉన్నట్టయితే ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు తాగుతావు. ఎవ్రీడే ఈ బాటిల్ నీ దగ్గర ఉండటం వల్ల
పర్యావరణకు అద్భుతమైన రక్షించిన వాడు అవుతావు. ఓహో. రెండో విషయం ఈ ప్లేట్. నువ్వు ఫంక్షన్లో పోయిన కాడ కానీ నువ్వు ఎక్కడికి పోయిన కాడ కానీ వాడు నీకు ప్లాస్టిక్ ప్లేట్ ఇస్తున్నాడు. ఆ ప్లాస్టిక్ కిందనో పేపర్ ఉంటుంది, దానిపైన ఒక పేపర్ ప్లాస్టిక్ లేరు ఉంటుంది. ఆ వేడి అన్నం వేడి ఆహారం కనుక ఆ ప్లేట్ మీద వేయంగానే ఆ ప్లేట్లో పైన ఉన్న పొర ఉంటుంది, ఆ పొర కరిగి డైరెక్ట్ నీ కడుపులోకి ప్లాస్టిక్ వెళ్ళిపోతుంది. ప్లాస్టిక్ వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుంది, ఇమీడియట్లీ నువ్వు క్యాన్సర్కు గురి అవుతున్నావు. కాబట్టి నువ్వు వెళ్ళేటప్పుడు ఆ బాటిల్తో పాటు ఈ ప్లేట్ కూడా తీసుకుని వెళ్ళాలి. నువ్వు కారులో వెళ్తే కారులో, బండిలో వెళ్తే బండిలో ఎక్కడికి పోతే అక్కడ ఈ ఒక బ్యాగులో పెట్టుకొని ఈ ప్లేట్ కనుక తీసుకొని వెళ్ళినావు అనుకో, ఈ ప్లేట్లో తినటం వల్ల సురక్షితంగా ఇవన్నీ కూడా ఉంటాయి. నువ్వు అదే ప్లాస్టిక్ వాడతావు, వాడిన తర్వాత ఏం చేస్తావు, బయటపడేస్తే ఏమైంది, అది పశువులు మొత్తం కూడా తింటున్నాయి. పశువులు తినటం వల్ల ఇలా పశువులు అంతరించిపోవటానికి ప్రధానమైన కారణం నువ్వు వేసిన ప్లాస్టిక్ ప్లేట్లు బయట వేయటం వల్ల ఆ అన్నం కోసం పశువులు తిని చచ్చిపోతున్నాయి. వీళ్ళు అడవులకు గుళ్ళకి వెళ్తూ ఉంటారు, లేదు జాతరలకు వెళ్తూ ఉంటారు. జాతరలకు వెళ్ళిన కాడ మొత్తం ప్లాస్టిక్ ప్లేట్లే వాడుతూ ఉంటారు. వాడటం వల్ల నువ్వు తిని వదిలేసిన ప్లాస్టిక్ పేపర్లు జాతర అయిపోయిన తర్వాత అక్కడ లేళ్ళు వస్తాయి, దుప్పులు వస్తాయి, కుందేళ్ళు వస్తాయి, పులులు వస్తాయి. అవి తినటం వల్ల ఇవాళ అడవుల్లో జంతుజాలం మొత్తం కూడా నాశనం అయిపోయింది. కాస్త తినేటప్పుడు నువ్వు ఈ ప్లేట్ ఒకటి నువ్వు క్యారీ చేసుకోగలిగితే, నీ దగ్గర పెట్టుకోగలిగితే, కారులో కానీ బండ్లో కానీ బ్యాగులో కానీ ఇది కనుక పెట్టుకోగలిగితే నువ్వు ప్రకృతిని అద్భుతంగా సురక్షితంగా కాపాడిన వాడివి అవుతావు. నువ్వు క్యాన్సర్ రాకుండా జాగ్రత్తగా ఉన్నవాడివి అవుతావు. అసలు ఇన్ని ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? నాకు క్యాన్సర్ ఉండబట్టి వచ్చింది ఇది. నేను క్యాన్సర్ నుంచి బయటపడ్డా కాబట్టి నాలాగా నా తోటి వారందరూ ఉండాలి కదా, నాలాగా నా దేశ పౌరులందరూ కూడా ఉండాలి కదా, నాలాగా ఈ సురక్షితమైన ప్రాంతంగా దీన్ని నిర్మించుకోవాలి కదా. అందుకోసం నేను ఈ ప్లేట్ను వాడుతున్నాను. ఇప్పుడు ఎక్కడన్నా ఓ 10 మంది, 100 మంది మీరు వెళ్ళి ఎక్కడ మీటింగ్లకు పోతుంటారు కదా, ఈ బ్యాగు ఈ ప్లేట్ ప్రస్తావన చెప్పారు ఎవరికైనా? నేను ఇప్పుడు దాదాపు ఒక 6 నెలలు సంవత్సర కాలం నుంచి ఈ పని. అవునా? రెస్పాన్స్ ఎట్లా ఉంది? రెస్పాన్స్ విచిత్ర భలే ఉంటుంది. ఒక రైతు ఒక ఊరిలో సర్పంచ్ ఉన్నాడు. నేను మాట్లాడుతున్నప్పుడు ఒక ప్లేటు, ఒక బ్యాగు, ఒక ప్లేటు, ఒక బాటిల్, ఒక బ్యాగు, ఈ రెండు పెట్టుకొని నేను వెళ్తే ఏమండి ఈ బ్యాగు వాడటం వల్ల నువ్వు ప్లాస్టిక్ దాంట్లో తీసుకొచ్చుకోవు, ప్లాస్టిక్ పొట్లాట్లు వాడవు, ఈ బ్యాగులో నువ్వు కూరగాయలు పండ్లు తెచ్చుకోవచ్చు, ఈ బ్యాగులోనే బాటిల్ పెట్టుకోవచ్చు, ఈ బ్యాగులోనే ప్లేట్ పెట్టుకోవచ్చు, నువ్వు సురక్షితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు అంటే ఆ సర్పంచి లేచి నిలబడి ఎమ్మటే ఊరిలో డప్పు సాటింపేసి, అరే మన ఊరిలో ఈ రోజు నుంచి నేను 1000 ప్లేట్లు మన గ్రామ పంచాయతీ ఆఫీసులో పెడుతున్నా, 1000 గ్లాసులు మన గ్రామ పంచాయతీ ఆఫీసులో పెడుతున్నా, ఎవడింట్లో పెళ్ళైనా పేరంటమైనా ఏదైనా కానీ ఈ గ్రామ పంచాయతీ ప్లేట్లు మాత్రమే వాడాలి, మీరు ప్లాస్టిక్ను వాడొద్దు, ప్లాస్టిక్ను కొనొద్దు, ప్లాస్టిక్ బాటిల్ కానీ ప్లాస్టిక్ ప్లేట్లు కానీ వాడొద్దు అని ఆ సర్పంచి ఊర్లో అందరికి చెప్పడం జరిగింది. ఓపెన్ గా బ్రహ్మాండంగా. అసలు నేను మీటింగ్ లో మాట్లాడుతుంటే ఆ వంట ఆయన టెంట్ హౌస్ ఆయన ఉన్నాడు కదా, ఆయన కూడా వచ్చి కూర్చొని ఆయన ఏమన్నాడంటే, నేను చాలామంది క్యాన్సర్కు కారణమయ్యాను సార్, నన్ను క్షమించండి సార్, ఎందుకంటే ఇక రేపటి నుంచి నేను నేనే ఒక 1000 ప్లేట్లు కొంటాను, నేనే గ్లాసులు కొంటాను, ఎక్కడ నా టెంట్ హౌస్ను పిలిచినా, ఎక్కడ ఫంక్షన్లో అయితే పిలిచినా కానీ నేను అక్కడికి వెళ్ళి ఇస్తాను కానీ నేను ప్లాస్టిక్ ప్లేట్లు కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ నేను వాడను అని చెప్పాడు. ఇలా చాలా. ఒక రైతు ఉన్నాడు, ఓ రైతు ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్ వీటితో పాటు గృహిణులు ఇళ్లలో చేతులు కడుక్కోవటానికి మనం కెమికల్ వాడతాం. ఆ కెమికల్ పోదు. మనం ఆహారం తింటే ఆహారంతో పాటు కడుపులోకి వెళ్ళిపోద్ది. కెమికల్ని బాత్రూమ్ క్లీన్ చేయడానికి వాడతాం. తద్వారా ఏమవుతుంది, లేడీస్కి ఎక్కువ గర్భానికి సంబంధించిన క్యాన్సర్కు ప్రధానమైన కారణం ల్యాబొరేటరీస్లో ఈ కెమికల్ను వాడటం వల్ల. అదే రకంగా కెమికల్ ఇంకెక్కడ వాడతాం, ఇంట్లో ప్లేట్లు కడగటానికి వాడతాం, ఇంట్లో క్లీన్ చేసుకోవడానికి వాడతాం. కెమికల్ వాడటం వల్ల ఆడవాళ్ళ పాదాలు మొత్తం కూడా పగిలిపోతున్నాయి. ఆ పాదాలలో ఈ కెమికల్ అంటుకోవటం వల్ల క్యాన్సర్కు గురవుతున్నారు. తద్వారా ఈ సిస్టమ్ మొత్తం నేను చెప్పిన తర్వాత ఒక రైతు ఒక కుంకుడుగాయ తోట వేసాడు 100 ఎకరాలలో.
100 ఎకరాలలో కుంకుడుగాయ తోటేసి ఆ కుంకుళ్ళు మొత్తం ఇప్పుడు సప్లై చేస్తున్నాడు. అవునా? ఆ మన కుంకుడు తెలంగాణలోనా? తెలంగాణలో ఓకే. మన దేవరకొండలో పద్మారెడ్డి అనే రైతు, మీరు ఎప్పుడైనా వెళ్ళండి ఆయన కాడికి. తప్పకుండా. 100 ఎకరాలలో కుంకుళ్ళు వేశాడు. ఆ కుంకుడు వల్ల ఉపయోగం ఏంటంటే ఈ కెమికల్స్ వాడకుండా కుంకుడు కనుక రాత్రి 10 కాయలు కొట్టుకొని ఒక నీళ్ళల్లో వేసి నానబెడితే పొద్దున్నే బాత్రూమ్ క్లీన్ చేసుకోవటానికి వాడుకోవచ్చు, ఇల్లు క్లీన్ చేసుకోవటానికి వాడుకోవచ్చు, తలకు షాంపుకు బదులుగా కుంకుళ్ళు పెట్టుకోవాలి, ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఇవన్నీ నేను కొత్తగా చెప్పట్లేదు. బౌద్ధుల కాలంలోనే ఇలాంటి బ్యాగ్ వేసుకున్నారు. బౌద్ధుల కాలంలోనే వాళ్ళు ప్లేటు బ్యాగులో పెట్టుకున్నారు. బౌద్ధుల కాలంలోనే ఒక బాటిల్ పెట్టుకున్నారు కదా. వాళ్ళు బుద్ధం శరణం గచ్చామని జ్ఞానాన్ని మొత్తం ప్రపంచం సాటిన వాళ్ళు ఆరోగ్యాన్ని, నైతిక విలువలు, అరే నువ్వు మత్తుకు బానిస కావద్దు, తాగవద్దు, అరే నువ్వు అబద్ధాలు ఆడవద్దు, అరే నువ్వు అధిక స్వార్థం కలిగి ఉండకూడదు, అరే నీ తోటి జీవరాశుల్ని ప్రేమించు, నువ్వు ఆడవాళ్ళని ప్రేమతో చూడు, ఆడవాళ్ళకు కూడా సముచితమైన స్థానం ఇవ్వు, ఈ కులాలు మతాలు పాటించొద్దు అని బౌద్ధుల కాలంలోనే ఇలాంటి బ్యాగ్ వేసుకొని, ఇలాంటి ప్లేట్ పట్టుకొని, ఇలాంటి బాటిల్ పట్టుకొని తిరిగారు. నేను ప్రాచీన సంస్కృతి అంటున్నారే మనోళ్ళు, పురాతన సంస్కృతి అంటున్నారే మనం, ఇలా బతికామని అంటున్నారే. నేను అక్కడి నుంచే ఈ బ్యాగ్ తీసుకొచ్చాను, అక్కడి నుంచే ఈ బాటిల్ తీసుకొచ్చాను, అక్కడి నుంచే ఈ ప్లేట్ తీసుకొచ్చాను. ఈ దేశం ఇవాళ ప్రపంచంలో పొల్యూట్ అయిన దేశాలలో 3వ దేశం మనది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ తర్వాత మనది. ఇంత మురికి కూపంగా తయారైన, ఇంత రోగాల నొప్పులతోటి తయారైన ఈ దేశాన్ని బాగు చేయటం కోసం అదే బౌద్ధ నేను బ్యాగుని తీసుకొని వచ్చాను, అదే బాటిల్ తీసుకొచ్చాను, అదే ప్లేట్ తీసుకొచ్చాను. ఇక్కడ మీరు నదీ ప్రస్తావన తీసుకొచ్చారు కదా, నదుల మీరు రాసిన పాట ఏమైనా ఉందా? అది నీరే ఆహారం, నేలకు నీరే మగానం, పారే జలపాతం, పొడమిపై నీరే బంగారం, అమ్మ కడుపుల జీవం అల్లుకుంది ఉమ్మ నీరై, అమ్మ పాలతో జీవము అలా స్థానమైన ఈ నీరే, ప్రాణమైన ఈ నీరే, ఏడ్చిన ఈ నీరే, తాగిన ఈ నీరే, నీరు ఆవిరైపోయినా నిదురపోదు ఏనాడు, నింగిపైకెగబాకి చినుకులై నేలరాలు, నీరే ఆహారం, నేలకు నీరే మగానం, పారే జలపాతం, పొడమిపై నీరే బంగారం. అసలు వాటర్ అనేది నేను రైతు కాడికి పోయి ఇవాళ రైతులు పైరుళ్ళు ఎండి ఇవాళ వర్షాలు రాక బాధపడుతుంటే రైతు కాడికి పోతే అసలు పొట్టకొచ్చిన చేలు చచ్చిపోతుంటే వాడు గిలగిల్ల ఆడిపోతున్నారు. అలాంటి టైంలో నేను రాసిన పాటే వానమ్మ వానమ్మ వానమ్మ, ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపోయే, సక్కాని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడబసాగే, పలుబోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే, నిలుబోసుకున్న సేను నీళ్ళాడలేకపాయే, కర్రు నడవకపాయే, గొర్రు నడవకపాయే, తాలి పుస్తేలు బాయే, తట్టి సెమ్ములు బాయే, నెర్రెబారిన బతుకు హర్రాజు పాలాయే, వానమ్మ వానమ్మ వానమ్మ, ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ. ఎందుకు నేను వాన కోసం గొంతు పోయేటట్టు రోజు పాడాల్సి వస్తుంది? నేను పాడినా కానీ వర్షం ఎందుకు రావట్లేదు అంటే కాలం గతి తప్పింది కదా. అవును, కాలమన్నది తిరిగి రానిది, కాలచక్రము ఆగిపోనిది, కాలముకు వెలగట్టగలవా, కాలమును భయ పెట్టగలమా, కాలమన్నది దాచిపెడితే దాగి ఉంటుందా, కాలగమనము తెలియకుండా ఫలితం ఉంటుందా. నీకు కాలగమనాన్ని తెలుసుకోలేదు కాబట్టే ఈ పర్యావరణం విధ్వంసం అవుతుంది. కానీ ఇక్కడ పర్యావరణం బాగుండాలంటే చెట్టు బాగుండాలి, పువ్వు పుయ్యాలి ఆ సమయానికి. మన అదృష్టము మరి దురదృష్టము, హైదరాబాద్ లాంటి సిటీలో అయితే కనుక ఆ పువ్వులు ఏం పువ్వులో, వాసన లేని పువ్వులు, రంగు మాత్రం ఉంటుంది కానీ వాసన లేని పువ్వులు, ఎందుకు పనికొస్తో తెలియని చెట్లు ఉన్నాయి. ఈ పచ్చదనం మీద, పచ్చదనం ఉంటేనే మంచి చెట్టు పచ్చ ఉంటే మంచి మీరు
దీని మీద అదనంగా మీరు రాసిన చెప్పిన తత్వగీతం ఏదైనా ఉందా? అంటే మీరు బాగా గమనించినట్టయితే అడవి ఉంది. అడవిలో మన వాళ్ళు నిన్నటిదాకా చేసిన పని ఏంటంటే అడవిలో యూకలిప్టస్ మొక్కలు పెట్టారు. అడవిలో ఇప్ప చెట్టు ఉందా ఈరోజు? అడవిలో మద్ది చెట్టు ఉందా ఈరోజు? అడవిలో తునికి చెట్టు ఉందా ఈరోజు? అడవిలో అద్భుతమైన కొన్ని వేల సంవత్సరాలుగా వనమూలికలతో తయారైన అడవిని కొట్టేసి పేపర్ మిల్లోడికి అమ్ముకోవటం కోసం, లాభం కోసం గవర్నమెంట్ అడవుల్ని కొట్టి యూకలిప్టస్ మొక్కలు వేసింది. యూకలిప్టస్ మొక్కలు వేయటం వల్ల భూమిలో ఉన్న సారాన్ని మొత్తం కూడా అవి గుంజుకున్నాయి. యూకలిప్టస్ మొక్కకు పువ్వులు వస్తాయా, కాయలు వస్తాయా? తద్వారా ఏంది, జంతుజాలం మొత్తం కూడా ఇలా ఊర్లల్లో పడ్డది. కోతులు మొత్తం ఊర్లలోకి ఎందుకు వస్తున్నాయి? ఒక బావిలో నీళ్లు లేక కోతులు 24 కోతులు చచ్చిపోయినాయి హైదరాబాద్లో. ఇలాంటి వాతావరణం ఎందుకు వచ్చిందంటే అడవిలో జీవరాశి లేకపోవటం వల్ల మొత్తం అడవిని యూకలిప్టస్ మొక్కలు అడవిని నాశనం చేయటం ఇట్లాంటి పని చేస్తున్నారు. ఇలా హైదరాబాద్ నగరంలో కానీ రోడ్ల పక్క మొక్కలు పెడుతున్నారు. ఎవడు మొక్కలు అయ్యాన్ని? ఏమన్నా ఒక మామిడి చెట్టు పెట్టారా, ఒక యాప చెట్టు పెట్టారా, లేకుంటే ఒక తునికి చెట్టు పెట్టారా? ఏమన్నా అడవిలో అంతరించిపోతున్న ఇలాంటి అడవి మొక్కల్ని తీసుకొచ్చి పెట్టడం వల్ల అద్భుతంగా ఉండేది కదా. నైజాం లాంటి వాడు రోడ్ల పక్కన అద్భుతమైన చేశాడు కదా. మొత్తం మామిడి చెట్లు, చింత చెట్లే ఉన్నాయి కదా. ఇలా ఒక్క చింత చెట్టు అయినా రోడ్డు పక్క పెడుతున్నారా? మీరు బాగా గమనిస్తే ఈ ప్రపంచంలో అద్భుతమైన రాజుగా చెప్పబడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో అశోకుడు గొప్పవాడు. అశోకుడు ఆ రోజుల్లోనే యూనివర్సిటీలు కట్టించాడు. అశోకుడు ఆ రోజుల్లోనే బావులు దవ్వాడు. అశోకుడు ఆ రోజుల్లోనే చెరువులు దవ్వాడు. అశోకుడు ఆ రోజుల్లోనే మొక్కలు నాటాడు. అంటే అలాంటి ఒక సువిశాల రాజ్యం ఎక్కడ ప్రపంచానికి చూపించింది ఎవరు? అశోకులు లాంటి వాడే కదా. కాబట్టి అలాంటి స్ఫూర్తిని ఈనాటి పాలకులు, ఈనాటి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ మీరు మాట్లాడిన మాటల్లో అద్భుతమైన వెలకట్టలేని సంపద ఈ ప్రకృతి. ఈ ప్రకృతి ఎంత అందమైందో ఒక చరణంలో చెప్పండి. ఈ ప్రకృతి కోపం వస్తే ఏం చేస్తుందో కూడా చెప్పండి. అంటే నేను చెప్పాను కదా, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, కొమ్మను నేను రెమ్మను, నీకు తోడుగా ఉండే అమ్మను, మీ పొలమును దున్నిన నాగలై, పంటను మూసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై, తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై, ఆ పాడేటి పిల్లన గ్రోవినై, నింగి మబ్బుల్ని వానగా మలిసినం, చేను చెలకల్ని నీళ్లతో దడిపినం, చెడ్డగాలి పీల్చి మంచి విడిసినం, నీకు ప్రాణవాయువుల్ని పోసినం, మీరు కనువిందు చేసిన పువ్వులం, మీ కడుపా కలిదీర్చే పండులం, అలసిపోతే నీడనిచ్చినం, చల్లగాలితో ఒళ్ళంత తడిపినం, ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం, లేడి పిల్లల్ని ఒళ్ళోన దాసినం, అడవికొచ్చిన మునులను సాదినం, బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం, మీరు కూర్చుంటే కుర్చీ పీటలం, మీరు పడుకుంటే పందిరి మంచాలం, మేము కంటికి రెప్పలా కాసినం, మీ ఇంటికి ముందర గడపలం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం, మీ రోగాల నొప్పుల్లో మందులం, మేము కడసారి కాల్చేటి కట్టెలం, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. ఇలాంటి పాటలు నేను ఎన్నో రాసుకుంటా తిరుగుతున్నాను పర్యావరణం మీద. కానీ ఇక్కడ మీరు ఎంటైర్ డిఫరెంట్ ఎంత తేడా ఉందంటే పాటలకు మీరు 2000 సంవత్సరానికి అవతల రాసిన పాటలు ఇప్పుడు రాస్తున్న ఈ పాటలకు చాలా చాలా వ్యత్యాసం ఉన్నది. 2000 నాటికి అప్పుడు నేను విప్లవం వస్తే ఈ దేశం ఒక అద్భుతమైన ఒక మనిషి దోపిడీ చేయని ఒక మార్క్సిస్ట్ సిద్ధాంతం ఉందే, అది వస్తుంది అని నేను భావించాను. అట్లా అనేక మంది ఎవరో ఈ బిడ్డలు, నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు, అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు, ఎవరో ఈ బిడ్డలు, అలాంటి పాటలు రాశాను నేను. అసలు అడవి అందాల గురించి, అడవిలో ఉన్న దళాలు ఎలా పనిచేస్తాయి, ఆ దళాలలో జీవనం ఎలా ఉంటుందో, ఈ కొండ కోనల్లో ఈ అడవి గుండెల్లో
మన ఆశయాలు పదును పెట్టే పాట పాడు, మన అలుపు సలుపులెగిరిపోయే ఆటలాడు. చెట్టు పుట్ట కొండ కోన అమ్మా నాన్నలు, కోయ వాళ్ళ గుంపులన్నీ అన్నాదమ్ములు. ఈ జినక పిల్లలు మన కోసం పాలు పొదిగెరా, ఈ జినక పిల్లలు మన కోసం పాలు పొదిగెరా. మన కడుపు చూసి అల్లా నేరేడు పళ్ళు గాసెరా. దారి పొడుగు నక్క బావ సెంట్రీగాస్తది, ఈ కుక్క పిల్ల అన్నల బాట వేడువనంటది. నువ్వు గన్ను పడితే ఉడుము నీకు అండాగుంటది, నువ్వు కన్ను మూస్తే ఆకాశానికే చిల్లు పడుతుంది. అరే ఇలాంటి ఒక అద్భుతమైన ఒక అట్మాస్ఫియర్ని విప్లవోద్యమానికి నేను క్రియేట్ చేశాను. అదొక మార్పు. అది నేను వద్దంటం లేదు. ఇవాళ పర్యావరణం కోసం, నిన్న రెడ్ విప్లవం కోసం నేను కొట్లాడిన నేను, ఆ రెడ్ విప్లవకారులు కూడా ఇప్పుడు అడవిలో విప్లవకారులు ఉండటం వల్లనే అడవి సురక్షితంగా ఉంది. నిన్న ఎప్పుడైతే అడవిలో అన్నం లేకుండా పోయినరో అడవిని మొత్తం కూడా కార్పొరేట్ శక్తులు మొత్తం ఆక్యుపై చేశాయి. కాబట్టి నిన్న రెడ్ విప్లవానికి కొట్లాడిన గ్రీన్ నిన్న రెవల్యూషన్కు కొట్లాడిన నేను ఇవాళ గ్రీన్ రెవల్యూషన్కు కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ పర్యావరణ కోరుకునే వాళ్ళు విప్లవకారులు అయినా కానీ ఇవాళ పర్యావరణ గురించే కొట్లాడవలసిన పరిస్థితి ఉంది మన కళ్ళ ముందు. ఈరోజు పర్యావరణం కోసం కొట్లాడటమే అసలైన విప్లవంగా భావించాల్సిన అవసరం ఉంది. పర్యావరణం నిజంగా ప్రపంచ సమస్య. అవును, మామూలుగా ఇవాళ ఇప్పుడు దీంట్లో మీరు రాసిన తత్వగీతంలో శిలా నీవే శిల్పి నీవే, పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు గరక పువ్వులు గడ్డి పాన్పులు తుమ్మెదలు తూనీ ఘనవ్వులు. ఇక్కడ నేను చూడండి, ఎన్నో ఉండి ఏమీ లేదని బాధపడతావెందుకోయ్, జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకోయ్. శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో, కొండ కోనలు వాగు వంకలు జంట గువ్వలు జుంటు తేనెలు రామచిలుకలు గోరు వంకలు కోయిలలు కోనంగులాటలు, తనివి తీరదు తనువు చాలదు జీవితంపై ఆశ సడలదు. శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో, కొట్టినా నీ మేలు మరువని గట్టి గుణమీ చెట్టులో, ఆకు తెంచితే పాలు కారే అమ్మతనమీ కొమ్మలో, సృష్టిలో ప్రతి జీవజాతికి సృజన ఉన్నది నేర్చుకో, ప్రకృతిని కాపాడి నేలకు పర్యావరణం ఇచ్చిపో. శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో. ఇలాంటి విషయాలు మొత్తం కూడా నేచర్లో ఒక ఒక డ్యూయల్ రోల్ ఉంది. అంటే ఒక కష్టం ఉంటే ఒక సుఖం ఉంటుంది. ఎట్లా? ఓ రాత్రి ఉన్నట్టే పగలు ఉంటుంది, రాత్రి లేకుండా పగలు ఉండదు, పగలు లేకుండా రాత్రి ఉండదు. ఈ రాత్రి పగలు కలిస్తేనే ఒక రోజు. ఒక కష్టం ఉంటుంది, ఒక సుఖం ఉంటుంది. ఈ కష్టం సుఖం రెండు కలిస్తేనే జీవితము. ఒక అడుగు ముందేస్తాం, ఒక అడుగు వెనక్కి పడతా ఉంటుంది. ఈ రెండు అడుగులు ఇలా వెనకకు ముందుకు పట్టడం వల్లనే ఒక నడక అనేది ఉంటుంది. ఆరోగ్యం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది. అంతా సుభిక్షంగా ఉండాలని నేనేం కోరుకోవటం లేదు. దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది, చీకటే రాకుంటే వెలుగులకు విలువేది, పూలతో తుమ్మెదలాడిన ఆటరా పూసిన మందారాల తోటరా, కాలగమనమునెవడు మార్చలేడురా, కరిగిపోయే మంచు వంటి జీవితాలురా. కాబట్టి దుఃఖం లేకుండా సుఖం ఒక్కటే కావాలని చాలామంది భావిస్తారు. కానీ తప్పు అది. దుఃఖం లేకుండా సుఖం అనేది ఉండదు, కష్టం లేకుండా సుఖం అనేది కూడా ఉండదు. అంటే కొంచెం కష్టపడితే ప్లేటు ఏమైనా నీళ్ళు వాడు మోసుకొని కష్టపడితే అద్భుతమైన ప్రపంచం మన కళ్ళ ముందు ఉంటుంది. కానీ దీంట్లో మీరు చెప్పిన దాంట్లో బుద్ధుని తాత్విక చింతన నాకు ప్రతి పదంలో చాలా క్లియర్గా కనబడుతున్నది. గౌతమ బుద్ధుడు ప్రకృతిని ప్రేమించిన వాడు మనిషిని సులభంగా ప్రేమిస్తాడు. చాలా సున్నితమైన హృదయుడు అయి ఉంటాడు. ప్రకృతిని ప్రేమించేవాళ్ళు చూసి ఇష్టపడడం వేరు, ప్రేమించి దాని బాగు కోసం తప్పించడం వేరు. మీకు ఇది ఈ చెట్టు ఈ ఈ ఈ భూమి పట్ల ఇంత మమకారం ఎందుకు? అందరికీ ఏసీ అవసరం, అందరు కారు వేసుకుంటున్నారు, టైం లేదు. ఇవాళ చాలా మెషినరీ యుగం వచ్చేసింది, నిమిషం ఆగలేం. ప్రతిదీ
కొలుచుకున్నట్లే ఉంది. స్కేల్ పెట్టి కొలుచుకున్నట్లు, జేబులు నింపుకున్నట్లు. ఈ రోజులలో ఈ ప్రకృతిని ప్రేమించాలని ఓ కొండను, ఓ బండను, వాటిని ఆ దాంట్లో మానవీయ కోణాన్ని చూడడం ఎట్లా వచ్చింది మీకు? కాదన్నా, నువ్వు నీకోసం ఈ నేల తల్లి చాలా చేసింది. నువ్వు ఎర్రటెండలో బాధపడతావనే కదా చినుకులు వడగట్టి తన కడుపులో దాచుకుంది. ఎండాకాలం నువ్వు తాగటానికి నీళ్ళు ఇచ్చింది. ఎంత ఎంత తాత్విక పునాది ఉంది దీంట్లో. అరే నీకోసం వర్షపు నీళ్ళని తన కడుపులో దాచుకొని ఎండాకాలం రాగానే నీకు దాహం తీరుస్తుందంటే ఇంత అద్భుతమైన వెలగట్టలేని దీనికోసం నువ్వు ఎక్కడికి ఉరుకుతున్నావు? ఎక్కడ నా బిడ్డలు ఇబ్బంది, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటారేమోనని. బిల్డింగులు కట్టుకుంటే నేచర్కి వ్యతిరేకం కాదు. నీకు ఇనుము సాలినంత వజ్రవైడూర్యాలు ఇనుమును మొత్తం కూడా ఇచ్చింది కదా. నీ ఇంట్లో హాయిగా ఆనందంగా పడుకోవటానికి కావలసిన పాలరాతి వసతులు మొత్తం కూడా కల్పించింది కదా. నీకు అన్నీ ఇచ్చిన తర్వాత ఆ తల్లి చనుబాలను కూడా పిండుతున్నావే, అక్కడ నేను బాధపడేది. నువ్వు నేల అద్భుతమైన పంటనిచ్చింది, తిను కదా. ఆ నేలను సురక్షితంగా ఉంచు. ఈ నీళ్లను ఇప్పుడు ఇలా కృష్ణా గోదావరి నీళ్ళు మనకు అద్భుతమైన ఆహారాన్ని, చెలమలో నీళ్లు తాగేటోళ్ళం. నువ్వు తాగు, కానీ దాన్ని విషతుల్యం చేస్తున్నావే. కృష్ణా గోదావరి నదులు మొత్తం కూడా ఇలా మలమూత్రాలు మోసే కేంద్రాలు తయారు చేస్తున్నావే. నీకు అద్భుతమైన చెరువులు ఉన్నాయి, ఆ చెరువులు మొత్తం కూడా ఇవాళ మొత్తం డ్రైనేజ్ వాటర్తో నిండిపోయాయే. ఇదేంటి అసలు? ఇది కదా గాలి, నీరు అన్నీ మొత్తం నీకు. ఇక్కడ కన్నిచ్చింది, అక్కడ అద్భుతమైన పూల తోట ఇచ్చింది. లింక్ చూడు ఎట్లుందో. ఇక్కడ అద్భుతమైన కన్నిచ్చిన తర్వాత అక్కడ అద్భుతమైన పూల తోట ఇచ్చి కన్నియకుంటే ఉపయోగం లేదు. నీ కన్నిచ్చింది, అక్కడ పూల తోట ఇచ్చింది, ఇక్కడ చెవులు ఇచ్చింది, అక్కడ సప్తస్వరాలు ఇచ్చింది, ఇక్కడ ముక్కు ఇచ్చింది, అక్కడ సువాసన ఇచ్చింది, ఇక్కడ ఆకలి ఇచ్చింది, అక్కడ పండ్లు ఇచ్చింది. నువ్వు వదిలిన మృతగాలిని తను పీల్చుకుంటుంది, తను ఆరోగ్యకరమైన ఆక్సిజన్ నీకు ఇస్తుంది. ఇంత ఇంటర్లింక్ అయిన దానికంటే ఇంకా నీకు అన్నీ ఇచ్చిన తర్వాత దేనికోసం రా నువ్వు వెళ్ళేది? దేనికోసం ఎక్కడికి వెళ్తూ ఉంటావు? రాష్ట్రపతికి 240 గదులు ఉంటాయి, ఒక్క గదిలోనే పండుకుంటాడు కదా. ఎందుకు ఈ స్వార్థపరుడ ఈ భూమిని నాశనం చేస్తున్నావు? ఎందుకు మానవత్వం మరిసి మంటగలిసినాడురా. స్వార్థపరుడై డబ్బుకు తను బానిసైపోయాడురా. ఎవరు అమ్మా, ఎవరు నాన్న, ఎక్కడున్నది ధర్మము, ఎప్పుడెళ్ళిపోతారోనని ఎదురు చూసే కాలము. మానవత్వం మరిసి మంటగలిసినాడురా. స్వార్థపరుడై డబ్బుకు తను బానిసైపోయాడురా. ఇప్పుడు నువ్వు స్వార్థపరుడై బాగా ఉరుకుతున్నావు, సంతోషం. ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాలు. ఏమయ్యా, ఒక 10 ఎకరాలు ఇస్తా, వ్యవసాయం చేసుకోమంటే నేను చేస్తానా? నువ్వు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు తినటానికి కూడా నోచుకోలేవు, దాన్ని తాగటానికి కూడా నోచుకోలేవు కదా. నీ చెయ్యి కాళ్ళు కూడా సరిగ్గా కదలవు. ఎవడి కోసం ఇది సంపాదన అంతా? నువ్వు సంపాదించిన సంపాదన మొత్తం కూడా నీ పిల్లలు మొత్తం కూడా వాళ్ళు సోమరిపోతులు, మరుగుజ్జులు కావటం కోసం కదా. వాళ్ళు చెడిపోవటానికి, వాళ్ళు పని దొంగలు కావటానికి నువ్వు సంపాదించి పెట్టడం సరైందేనా? కాబట్టి ఈ ప్రకృతిలో అన్నీ ఉన్నాయి కదా, అన్నిటిని సురక్షితంగా ఉంచుకుంటూ నువ్వు కూడా ఇక్కడ అతిథిగా వచ్చావు, 4 రోజులు ఉంటావు, వెళ్ళిపోతావు. నువ్వు ఉన్న ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకుంటే చాలా ఉన్నతంగా ఉంటుంది ఈ దేశం. ఈ మధ్య రాసిన కొత్త పాటలు ఏమైనా ఉన్నాయి? ఆ శిలా అద్భుతమైన పాట కదా. దాని తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రాలలో, అన్ని రాష్ట్రాలలో యూనివర్సిటీలు, కాలేజీలు, పిల్లలు ఇట్లా పెద్ద ఎత్తున ఆ జ్ఞానాన్ని కూడా నీకు బుచ్చన్న నువ్వు కన్నును చూసే కదా కెమెరా కనిపెట్టింది, చెవును చూసే కదా సౌండ్ బాక్స్ కానీ. ఆకాశాన గాలి ఉందంట, గాలుల్లోన మేఘాలంట, మేఘాలలో నీరుందంట, నీళ్ళల్లోనే నిప్పుందంట. విజ్ఞానం అంతా మన కళ్ళ ముందు ఆ నేచర్లో ఉంటే ఆ నేచర్ని ధ్వంసం చేస్తున్నాడు కదా. గొంగలి పురుగు రంగు మారి సీతాకోక అయ్యేనెట్లా, సాలే పురుగు నేసేదెట్లా, మినుగురు పువ్వు ఎలిగేదెట్లా, ఏనుగు తిన్న ఎనగ పండు ఎట్ట మాయమవునంట. చిత్రాలదో ఇది తెలుసుకోవటమే కదా విద్య, ఇది తెలుసుకోవటమే కదా నలంద తక్షశిల విశ్వవిద్యాలయాల బుట్లో పుట్టింది. ఇది తెలుసుకోవటానికే కదా మనిషి ఇంతది. అదంతా నేచర్లోనే అద్భుతంగా ఉంది కదా. చిత్రాలదోయమ్మో నేచర్, చాలా చిత్రాలదోయమ్మో కాలం.
ఆకాశాన గాలి ఉందంట, గాలుల్లోన మేఘాలంట, మేఘాలలో నీరుందంట, నీళ్ళల్లోనే నిప్పుందంట. అరే ఇదంతా పదార్థమయం కదా, పదార్థానికి చైతన్యం ఉంటుంది కదా, ఆ చైతన్యం యొక్క రూపమే కదా మనిషి జీవితం. మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మన అమ్మ నాన్నలు ఈ ఆహారం, ఈ పండ్లు, ఈ ఫలాలు, ఈ పదార్థాన్ని తినటం వల్ల కదా వాళ్ళకు ప్రేమలో పడ్డారు. వాళ్ళ నేచర్ చూడు. మరి మనుషుల్ని గుద్ది పంపాలంటే మరి అమ్మా నాన్నని తయారు చేయాల్సిన అవసరం లేదు, మనుషుల్ని ప్రింట్ చేసి పంపజేస్తుందా కదా. అరే ఒక అమ్మ ఒక నాన్న, వాళ్ళకు సపరేటు శారీరక భాగాలు, వాళ్ళిద్దరి మధ్యన ఆ శారీరక భాగాలు ఇవ్వటమే కాదు, వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ, అటాచ్మెంట్, ఒక లవ్, ఒక అనుబంధం, ఆత్మీయత, వాళ్ళ కలయిక ద్వారా ఒక స్త్రీ కణాలు పురుష కణాలు కలిసి గర్భం దాల్చి ఓ బిడ్డ పుట్టిందంటే అది పదార్థ రూపం కదా, అది నేచర్ యొక్క రిప్రజెంటేషన్ కదా. అంటే మీరు అనేది ప్రకృతి బాగుంటే మనిషి బాగుంటుంది. అని నీలో ఏముంటుంది? నీలో ఏముంది? నువ్వు నీరు తాగుతావు, నీలో ఏముంది? మట్టి ఉంది. నీలో ఏముంది? నీరుంది. నీలో ఏముంది? నువ్వు గాలి ఉంది. నీలో ఏముంది? మండే చైతన్యమైన గుణం ఉంది, నిప్పుకుంటుంది కదా. కాబట్టి ఈ బయట ఉన్నాయే లోపల ఉన్నాయి. నువ్వు బయట ఇవన్నీ మంచిగుంటే నువ్వు లోపల కూడా మంచిగుంటావు. ఈ లింక్ ఇది. సురక్షితమైన గాలి పీల్చుకోవటం వల్ల నీ లంగ్స్ బాగుంటాయి కదా, పొల్యూషన్ గాలి పీల్చుకోవటం వల్ల నీ లంగ్స్ దెబ్బతింటాయి. నువ్వు బయట ఏది ఉందో నీ కడుపులో అది ఉంది. బయట నేచర్ ఏదైతే మంచిగా ఉంటుందో నువ్వు కూడా అప్పుడు మంచిగా ఉంటావు. మనం చాలాసేపు మాట్లాడాం కదా ఇందులో, మన చుట్టూ ఉన్నాయి, మనం ఒకసారి గుర్తుపట్టలేం, మనం దృష్టి కూడా విలువ కూడా. రేపు పొద్దున సూర్యుడు రాడు అంటే, రేపటి నుంచి బంధు సూర్యుడు రాడు అంటే ప్రపంచం తలకిందులు అయిపోద్ది. అంటే రోజు వస్తాడు సూర్యుడు కాబట్టి దాని విలువ నీకు తెలవట్లేదు. సీజన్ రావటమే వర్షం వస్తుంది కాబట్టి దాని విలువ నీకు తెలియట్లేదు. గాలి ఒక పాలి బంద్ అయితే అప్పుడు నీకు సంగతి తెలుస్తుంది. అది బంద్ కాకుండా నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు పెడితే గాలి వస్తుందో చెప్పండి, ఆక్సిజన్. ఎన్ని కోట్ల రూపాయలు పెడితే తాగే నీరు వస్తుందో చెప్పండి కదా. ఇంత అద్భుతమైన వెలగట్టలేని ప్రకృతి వనరులు మొత్తం కూడా ఇవాళ విధ్వంసం అవుతున్నాయి. తద్వారా మనిషి ఈ విపత్తుకు గురి అవుతున్నాడు. ఇవన్నీ ఒక అద్భుతమైన ప్రకృతిని, దీన్ని మీరు వర్ణించిన ఒక పాట కానీ దీన్ని మనం విధ్వంసం చేయకూడదు, కాపాడుకోవాలని ఒక భావన ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి కలగాలి. ఓ 2 చరణాలు అంటే అంటే శిలానివేలో కూడా చాలా చెప్పండి, ఎందులో అయినా సరే. శిలానివేలో కొట్టినా నీ మేలు మరవని గట్టి గుణం చెట్టులో, ఆకు తెంచితే పాలు కారే అమ్మతరమై కొమ్మలో, సృష్టిలో ప్రతి జీవజాతికి సృజనం ఉన్నది నేర్చుకో, ప్రకృతిని కాపాడి నేలకు పర్యావరణం ఇచ్చిపో. ఇలాంటి పదాలు. వెలుగులను వేటాడే చీకటి, చీకటిని చెండాడు వెలుగులు, రాత్రి పగలు, పగలు రాత్రి, జనన మరణం, మరణ జననం కదా. ఈ డ్యూయల్ రోల్ ఏదైతుందో, ఈ అప్ అండ్ డౌన్స్ ఏదైతుందో నేను చాలా అద్భుతంగా ఆ పాటలో వివరించడం అనేది జరిగింది. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. వాస్తవానికి జయరాజన్ అనగానే పాటలు గుర్తుకొస్తుంది. ఆయన పాడిన రాసిన పాటలు ఒక ప్లాట్ఫామ్ నుంచి ఆయన మరో ప్లాట్ఫామ్కి రావడం, ఇది నాకు బహుశా 3-4 ఇంటర్వ్యూలు ఇంకా ఎక్కువ నేను. ప్రకృతి గురించి మాట్లాడడం అంటే రేపటి భవిష్యత్తు గురించి మాట్లాడమే. ఇవాళ మొత్తం ప్రపంచ మానవాళి రోజుకు కొత్త రోగాన్ని, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సమస్యలకు మూల కారణం అనేది పర్యావరణం బాగుండాలి అనేది. ఎంత సంపాదించినా, ఎంత పెద్ద బంగ్లాలు కట్టుకున్నా, గౌతమ బుద్ధుడు బింబిసారునికి మగధ రాజ్యానికి వచ్చినప్పుడు రాజగృహ దగ్గర జరిగిన సంభాషణలో చెప్తాడు, ఎంత పెద్ద రాజు అయినా, ఎంత పెద్ద బంగ్లా ఉన్నా, ఏదో ఒక మూలకు, ఏదో ఒక రూమ్లో, ఓ మంచం మీదనో ఒక పక్కన తిరిగి పడుకోవాల్సిన తప్ప ఇల్లంతా ఉపయోగించుకోలేము. కాబట్టి ఇందాక వారు కూడా అన్నారు ఆ మాట, రేపటి తరానికి ఇవ్వాల్సిన ఆస్తి ఏదని ఉంటే కనుక అది ఆరోగ్యము. ఆ ఆరోగ్యమే ప్రకృతి. ఈ ప్రకృతిని తరం నుంచి తరానికి ఉన్నది ఉన్నట్లుగా ఇస్తే మహద్భాగ్యం. అంతకు మించి భవిష్యత్ తరానికి అదనంగా చేయాల్సిన మేలు కానీ, అంతర్జాతీయ బ్యాంకుల్లో దాగాల్సిన నిధులు కానీ ఏవీ అవసరం లేదు. శుభ్రమైన గాలి, శుభ్రమైన నీరు, ఈ 2 ఉంటే చాలు. ఇది ఒక ప్రయోగము, ఒక ప్రయత్నం కూడా. వారు చాలా ఉదాహరణలు
తీసుకుని వచ్చి చెప్పే ప్రయత్నం, ఒక కవి, ఒక రచయిత, సమాజ పరిశీలకులు అలాంటి వారు చాలా సీరియస్గా తీసుకొని చెప్తున్న విషయం ఇది. దీని ద్వారా ఎంతో కొంతమంది ఆలోచన చేసిన సంతోషమే. థ్యాంక్ యూ.